కారణం ఏంటంటే మోసం చేసి లాక్కున్నాడు అనుకున్నాడు. మోసం ఏం చేయలేదు, కానీ ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్మి భ్రష్టుడైపోయాడు అతను. చేశావు జరిగిన విషయం అది. వాస్తవానికి పరిశుద్ధాత్మ యొక్క స్టేట్మెంట్ అది. ఫిబ్రవరి 12:14 చదివితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కు నమ్మి వేసుకుని యేసు లాంటి భ్రష్టుడు వ్యభిచారి అని ఎవడైనా ఉండునేమో జాగ్రత్త చూసుకున్నానని ఆది క్రైస్తవులు హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ. అంటే ఎవరు భ్రష్టుడు అయిపోయాడు అక్కడ అంటే యేసేవే. కానీ ఇతను ఎదురైనప్పుడు అతను చంపాలి, లేకపోతే తిరుగుబాటు చేయాలనుకున్నాడు. అతని దగ్గర ఇతను తగ్గించుకొని తమ్ముడు ఎవరు యాకోబు తగ్గించుకొని ఏమంటున్నాడు చూడండి అక్కడ, దూతలు మృదుగా పంపి మీరు నా ప్రభు అయిన యేసేవుతో. ఎవరెవరికి ప్రభు ఇక్కడ? తమ్ముడైన యాకోబుకి అన్నయ్య అయిన యేసేవు ప్రభు అని అన్నాడు. ఇప్పుడు ప్రభు అక్కడంటే ఇప్పుడు యేసేవు ప్రభు కదా, ఒకడేంటి చాలా మంది ఉన్నారంటే ఏంటి? ప్రభు అక్కడ అని ఎవరి గురించి అన్నాడు అక్కడ? కొరింథీ మొదటి పత్రిక 8:6లో యేసు ప్రభుని గురించి. మరి ఇక్కడ బైబిల్లో, అదే బైబిల్లో యేసేవుని కూడా ప్రభు అంటున్నాడు కదా యాకోబు. దేవదూతలు నా ప్రభువులారు అంటున్నాడు కదా లోతు. ఒక్కడేనన్నాడు కదా మరి బైబిల్లో. ఒక్కడే దేవుడు అంటే యేసు దేవుడు కాదని దగ్గరకు వచ్చినప్పుడు మరి వీళ్ళు ప్రభు కాదు అంటావా? ప్రభు ఒక్కడేనంటే యెహోవా ప్రభు కాదు, దేవదూతలు ప్రభు కాదు, యేసు ప్రభు కాదు అంటావా? అనాలి. అప్పుడు కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది అక్కడ కూడా, అవునా కదా? ఒక్కడే దేవుడు అన్నప్పుడు యేసు దేవుడు కాదని అంటున్నావు. మరి ఒక్కడే ప్రభు అన్నప్పుడు యెహోవా ప్రభు కాదని చెప్పాడు కదా ఇక్కడ. ఒక్కడే ప్రభు, మనకు ఒక్కడే ప్రభు ఆయన యేసుక్రీస్తు అన్నాడు కదా. అప్పుడు ఒక్కడే ప్రభు యేసుక్రీస్తు అని క్లియర్గా అన్నాడు. ఒక్కడే దేవుడు ఆయన తండ్రి అని చెప్పాడు కనుక ఇంకో దేవుడు లేడు అంటున్నావు. ఒక్కడే ప్రభు యేసుక్రీస్తు అన్నాడు కనుక ఇంకో ప్రభు లేడే చెప్పాలి. అప్పుడు యెహోవా ప్రభు కాదని చెప్పాలి. అప్పుడు దేవదూతల ప్రభు కాదని చెప్పాలి. బైబిల్ చెప్పిందే. బైబిల్ చెప్పిందని నువ్వు కాదంటావు. అప్పుడు బైబిల్కే నువ్వు వ్యతిరేకం అవుతావు. అప్పుడు సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ఆలోచన చేయాలి, మైండ్ పెట్టాలి. ఇక్కడ మనసు పెట్టి ఆలోచన చేయాలి. మరి కొంతమందిని మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 41:2 వచ్చినాను. ఆదికాండము 40 అధ్యాయము 1-2 వచ్చినాలు చూడండి. అన్యరాజును ప్రభు అన్నారు. ఐగుప్తు రాజు అయినటువంటి అన్యరాజుని ఇశ్రాయేలీయులు ఏమన్నారు? ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల అని అన్నారు. ప్రభు అక్కడేనుంది, ఆయన ప్రభు కాదంటారు. ఆయన ప్రభు అని రాసింది అక్కడ. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తాడు మోసే ఆ విషయాన్ని. పరో రాజుని అన్ని రాజుని పట్టుకుని మా ప్రభు అని అన్నారు. పూర్వ రాజులను కూడా చిత్తం ప్రభు అంటారు. అక్కడికి యేసు రాజుగా పట్టాభిషేకం అయిపోయింది. అక్కడే ప్రభు అని బైబిల్ చెప్తుంది. అయినా కానీ పూర్వకాలంలో, ఇప్పుడంటే డెమోక్రసీ డెవలప్ అయింది, అన్ని దేశాలకి రాజ్యాంగాలు ఏర్పడ్డాయి. కాన్స్టిట్యూషన్ సిస్టమ్ అనేది రాకముందు, ఈవెన్ ఇండియాకి కూడా 1947 బిఫోర్ స్వతంత్రం రాకముందు, ఫ్రీడమ్ రాకముందు మన దేశాన్ని కొంతమంది రాజులు వెళ్ళారు. ఆ రాజుల దగ్గరికి ప్రజలు వెళ్ళినప్పుడు చిత్తం ప్రభు అనేవాడు. ఎవరెక్కడ అనగానే చిత్తం ప్రభు అనేవాడు. ఆయన ప్రభు అంటే ఏంటి? ఒక్కడే ప్రభు అంటాడండి. ఒక్కడే ప్రభు అని మాట్లాడింది యేసుక్రీస్తు గురించి. ఈయన ప్రభు అంటే అది కాన్సెప్ట్ వేరు. ఒక్కడే దేవుడు అని మాట్లాడిన తండ్రిని గురించి. యేసు దేవుడు అంటే దాని కాన్సెప్ట్ వేరు. కాదు కూడదు, ఒక్కడే దేవుడు అంటే ఈయన దేవుడు కాదంటే ఇక్కడ కూడా ఫరో ప్రభు కాదని చెప్పాలి, దేవదూతలు ప్రభు కాదని చెప్పాలి, యేసు ప్రభు కాదని చెప్పాలి. మరి బైబిల్ ఎందుకు రాశారంటే ఊగిన అబద్ధాలు రాశారు అక్కడని చెప్తావా? అదే కదా దాని అర్థం. అక్కడ నువ్వు అప్లై చేసే లాజిక్ ఇక్కడ అప్లై అవుదా? అది నేను అడిగేది.
దేవుడు అక్కడే కాబట్టి యేసు దేవుడు కాదని లాజిక్ ఉపయోగిస్తున్నాం, రైట్? ఓకే. మరి ఇక్కడ ప్రభు అక్కడే, అప్పుడు యేసు ప్రభు అయినప్పుడు ఆయన యేసు అని చెప్పిన అంత క్లియర్గా చెప్పిన తర్వాత యెహోవా ప్రభు కాదని చెప్పాలిగా. వాళ్ళు చెప్పిన సాహసించి నిజమా? అది అబద్ధమా? ప్రభు అనే కాన్సెప్ట్ వేరు, ఈయన ప్రభు అన్న సందర్భం వేరు, దేవదూతల ప్రభు అనే సందర్భం వేరు, యేసు తన అన్నని యాకోబు తన అన్నయ్య యేసేవని ప్రభు అన్న సందర్భం వేరు. మరో రాజు దగ్గర ఆహారం కోసం వెళ్ళారు వీళ్ళు కాబట్టి అధికారంలో ఉన్న వాడిని అధికారాన్ని గుర్తించి ప్రభు అన్నారు తప్ప యేసు ప్రభుకున్న అధికారం లేదా దేవుడికి ఉన్నటువంటి దానికి ఇవ్వాలని ఉద్దేశం కాదేది అక్కడ. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 24:6 ఇశ్రాయేలు రాజును ప్రభు అంటారు. ఈ మాట ఎందుకు దావీదండి? వాస్తవానికి దావీదుని చంపడానికి పలు రకాలుగా పలు సందర్భాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నిస్తున్నటువంటి కసితో రగిలిపోతున్నటువంటి రోజులు అవి సౌలు. అన్ఫార్చునేట్లీ అనుకోకుండా ఒకరోజు సౌలునే చంపే అవకాశం దావీదుకి దక్కింది. పక్కనున్న వారు చెప్తున్నాడు, నీ దేవుడు నీ శత్రువుని నీ యొద్దకు పంపాడు, ఏసై ఒక్క దెబ్బకి నీ సమస్య పరిష్కారం అయిపోతానని చెప్తున్నారు. అప్పుడు దావీదు అంటున్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని చంపడానికి వీల్లేదు, అతడు ప్రభు అని అంటున్నాడు. ఎవరిని? సౌలుని ప్రభు అంటున్నాడు. ఒక ఇశ్రాయేలు రాజుని ప్రభు అంటున్నాడు. ప్రభు అక్కడే అని బైబిల్ మాట్లాడిన సందర్భం ఉంది బైబిల్లో. అలాగే పలు సందర్భాల్లో పలు వ్యక్తులని ప్రభు అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కడంటే ఒకడు లేడని తీర్మానంలో వస్తే ఇది కూడా రావాలి. ఒక్కడే దేవుడు అంటే యేసు దేవుడు కాదనే తీర్మానానికి వచ్చినట్లయితే ఒక్కడే ప్రభు యేసుక్రీస్తు అంటే వీళ్ళు ఎవడో ప్రభు కాదని చెప్పాలి. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిర్గమాకాండం 23:17 ఒకసారి చూడండి. నిర్గమాకాండము 23:17. యెహోవాను ప్రభు అంటుంది గ్రంథం. ఏమన్నాడు అక్కడ? ప్రభు అయిన యెహోవా సన్నిధి కనబడదు. ప్రభు అయ్యన్నాడు ఆయన, ప్రభువే. అపోస్తలుల కార్యం 1:6-2:36. చూసారా? 1:6-2:36 యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. శిష్యులు ఎవరు ప్రభు అంటున్నారు ఇక్కడ? యేసుక్రీస్తుని. మనం చూసినటువంటి ఎఫెసీ 4:5 కానీ కొరింథీ మొదటి పత్రిక 8:6 కానీ ఒక్కడే ప్రభు అంటే ఎవరికి సంబంధించింది? యేసుక్రీస్తు వారికి. కాబట్టి ఈ సందర్భాలన్నీ ఒకసారి ఆలోచించినప్పుడు ప్రభు అక్కడే అని బైబిల్ మాట్లాడే సందర్భంలో ఒక్కడే మాట్లాడే బైబిల్లోనే దేవదూతల ప్రభు అనే సందర్భాలు ఉన్నాయి, నరులను ప్రభు అనే సందర్భాలు ఉన్నాయి, కొన్ని అన్ని రాజుల్ని ప్రభు అనే సందర్భాలు ఉన్నాయి, ఇశ్రాయేల్ రాజుల ప్రభు అన్న సందర్భాలు ఉన్నాయి, యెహోవా అని ప్రభు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి గ్రంథంలో. అలాగని కొత్త నిబంధనలో కూడా యెహోవా అనే పదం ప్రతి చోట ప్రభు అనే తర్జుమా చేశారు, లేదా తండ్రి అని తర్జుమా చేశారు.
ఇక్కడ యేసు కూడా ఏమని చెప్పాడు? కనుక 12:29 మన దేవుడు, మన తండ్రి దేవుడు ప్రభు అయి ఉన్నాడు అన్నాడు. అద్వితీయ ప్రభు అన్నాడు. అద్వితీయ దేవుడు అనే దగ్గర అద్వితీయ ప్రభు అన్నాడు. ఆయన లాంటి ప్రభు ఇంకోటి లేడు అన్నాడు. కానీ ఆయనే యేసును ప్రభుగా నియమించాడు. ఇక్కడ 2:36 మీరు సిలువ వేసిన దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించను అన్నాడు. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఒక్కడే ప్రభు అని చెప్పిన బైబిల్లోనే ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. కానీ మనకు ఒక్కడే ప్రభు. ఒక్కడే దేవుడు అని చెప్పిన బైబిల్లో దేవుళ్ళు అనబడిన వారు కూడా ఉన్నారు. కానీ మనకు ఒక్కడే దేవుడు. ఇంకా బైబిల్లో ఒక్కటనే సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు మనం చూడలేని టైం లేదు, అయిపోయింది. నెక్స్ట్ వీక్ టు బి కంటిన్యూ ఆఫ్ దిస్ లెసన్. మరలా వచ్చేవారు ఇదే పాఠాన్ని కంటిన్యూ చేస్తూ ఒక్కడని ఇంకే సందర్భాల్లో మనం మాట్లాడుతుందో ఇక్కడ అప్లై చేసిన లాజిక్ని, ఒక్కడే దేవుడు అంటే యేసు దేవుడు కాదని చెప్పే లాజిక్ని అక్కడ ఎందుకు అప్లై చేయట్లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. వంకర బుద్ధి ఈజీగా అర్థమవుతాయి. అది వంకర బోధాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, పూజార్హుడా, పరిశుద్ధుడా, రాత్రికాల సమయంలో మీ గ్రంథం నుంచి నా తండ్రి మీరు మాకు నేర్పించినటువంటి పాఠాన్ని బట్టి మీ స్తోత్రములు. ఒక్కడే దేవుడని మీ గ్రంథంలో రాయించినటువంటి ప్రతి సందర్భం అది మీకే సంబంధించిందని, మా ప్రభువు దేవుడై ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నప్పటికీ